ఇక కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ కు చేరుకోబోతున్నారు. సాయంత్రం శ్రీశైలం వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత కర్నూలు వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్ వస్తారు. రేపు గోల్కొండ కోట, హుసేన్ సాగర్, చార్మినార్ ను సందర్శిస్తారు. ఈ నెల 21న సలార్జంగ్ మ్యూజియాన్ని సందర్శిస్తారు. అదే రోజు రవీంద్ర భారతి ఆడిటోరియంలో బూత్ స్థాయి అధికారులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. సిఈసిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా తెలంగాణకు వస్తున్న జ్ఞానేష్ కుమార్ బిఎల్ఓతో సమావేశం కావడంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. 1000 మంది బిఎల్ఓలు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఇటీవల రాష్ట్రానికి చెందిన పలువురు బిఎల్ఓలు ఢిల్లీలో జరిగిన శిక్షణ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఎస్ఐఆర్ పై వారికి అవగాహన కల్పించారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ అమలుపై సిఈసి చర్చించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.